వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. సిపి గెట్ 26-27 అకాడమిక్ ఇయర్కి నోటిఫికేషన్ వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తారు. తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలకు కలిపి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. పీజీ కోర్సులకు దీంట్లో ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంసీజే, ఎంఎడ్, ఎంపెడ్ అన్ని కోర్సులు. ఏమేమి యూనివర్సిటీలు? కాకతీయ, ఉస్మానియా తెలంగాణ, మహాత్మా గాంధీ పాలమూరు, శాతవాహన వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, జేఎన్టీయు, డాక్టర్ మన్మోహన్ సింగ్ అర్త్ సైన్సెస్ యూనివర్సిటీస్, ఇవన్నీ యూనివర్సిటీస్ కలిపి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. సిబిటీ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి వివరాలకు మీరు cpget.tgche.ac.inలో చూడొచ్చు. మరి రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే 15/5 నుంచి. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్లకి 10/6 వచ్చే నెల. లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ ఆఫ్ 500 లేట్ ఫీస్ తోటి 14/6 వరకు, 2000 లేట్ ఫీస్ తోటి 18/6 వరకు. ఎగ్జామ్ టెస్ట్ టెంటేటివ్లీ ఫ్రమ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై నుంచి 14 ఫస్ట్ వీక్ జూలైలో ఉంటుంది ఇది. అయితే మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే అది మనం డైరెక్ట్ జాయిన్ కావాల్సి ఉంటుంది. తెలంగాణ యూనివర్సిటీలల్లో మనం జాయిన్ కావాలి అంటే మాత్రం ఇది సిపి గెట్ ఖచ్చితంగా. ఇక లేదు మనం మేనేజ్మెంట్ వైపు పోతే బతకలేము, ఫీజు ఎక్కువ అయిపోతుంది. కాబట్టి రాష్ట్రీయతని ట్రై చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక గమనిక, 35 దాటితే, లేదు అంటే 37 దాటితే మీకు స్కాలర్షిప్ ఏం రాదు, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇయ్యరు. 40 అయితే ఇక మొత్తానికి క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట, మీకు స్కాలర్షిప్ రాదు, ఏం రాదు. సెకండ్ పీజీ ఉంటే, బీఈడి తర్వాత మేము ఎంఈడి చేస్తామంటే కూడా స్కాలర్షిప్ రాదు, విషయాన్ని గమనించండి. ఇంకోటి ఏంటి అని అంటే డిగ్రీ తర్వాత బీఈడి చేసుకుంటే వస్తుంది. లేదు దీంట్లో మనము పీజీలో మనకు స్కాలర్షిప్ రావాలి అని అంటే ఏదో ఒక స్కాలర్షిప్ వదిలేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విషయాన్ని గమనించండి. పీజీ తర్వాత మళ్ళీ అంటే ఏదో ఒక పీజీ తర్వాత ఎంఈడి చదువుతున్నాము అంటే కూడా రాదు, విషయాన్ని గమనించండి. అన్ని ఎంఎస్సి కోర్సులకు స్కాలర్షిప్ వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎప్పుడు? మనకు ఒకటే పీజీ ఉన్నప్పుడు, విషయాన్ని గమనించగలరు. ఎందుకంటే అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మన ఆధార్ కొట్టంగానే పూర్తి డేటా మనకు వాళ్ళకు గవర్నమెంట్కి వచ్చేస్తుంది. కాబట్టి విషయాన్ని గమనించండి. అలా జాయిన్ అయినాక హాస్టల్ ఫెసిలిటీ ఇస్తలేరు, తర్వాత స్కాలర్షిప్ వస్తలేదు, ఇంత ఫీజు ఉంది మేము కట్టలేము అంటే పరిశాన్. కాబట్టి ఇప్పుడే చూసుకోండి. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, విషయాన్ని గమనించండి. జేఎన్టీయు హైదరాబాద్ కూడా ఉంది దీంట్లోనే. మన్మోహన్ సింగ్ అర్త్ యూనివర్సిటీ కూడా ఉంది, విషయాన్ని గమనించగలరు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.